ఫార్మసిటీ పేరుతో లగుచల్లో గిరిజన రైతుల భూములు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రైతులను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దారుణమని మాజీ ఎఫ్డీఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని అన్నారు. లగుచర్ల రైతులకు బీడలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే రైతుల వద్ద దౌర్జన్యంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల గ్రామంలో రైతుల్ని లాఠీ పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో పంపించిన విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళకే కావాలని, మాకు బతుకు తెరువు లేదని, మేము రెక్కాడితే కానీ డొక్క నిండని జీవులమని లగచర్ల ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారికి, కొండరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మీ సొంత నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో మేము ఓట్లేసి గెలిపించినాం, మమ్మల్ని కాపాడని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఫార్మా విలేజ్ అని, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీస్ లాఠీ పెట్టి జులిపిచ్చి గుర్రాలతో తొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టి రైతుల యొక్క భయానకమైనటువంటి వాతావరణంలో అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి 12 గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజ దొంగల మాదిరిగా రైతుల్ని తీసుకెళ్ళినటువంటి విజన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పగానే కనిపిస్తున్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టుకొని హామీల్ని తప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి డైవర్ట్ చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో రోజుకొక డ్రామా తెర మీద తీసుకొస్తున్నాడు. అంటే డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఇలా భారత రాష్ట్ర సమితి ఈరోజు లగచర్లలో తమ భూములు తమకు కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి గిరిజన రైతులకి సంఘీభావంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరెస్టు చేసినటువంటి దానికి నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇచ్చి భారత రాజ్యాంగ హక్కుల ప్రకారం వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వ వ్యతిరేక చర్యకు పూనుకున్నా వెంటనే అరెస్టు చేసి జైలు పంపేటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని అవలంబిస్తా ఉన్నది. గతంలో 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశ రాజ్యంగా మార్చేటువంటి రీతిలో వ్యవహారం చేస్తా ఉన్నది. దీనికి నిరసనగా ఇవాళ మేమందరం కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిచి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని, వెంటనే తమ భూముల కోసం పోరాటం చేసినటువంటి రైతుల్ని బేషరతుగా విడుదల చేయాలని, అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ, గిరిజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.